గ్రామంలో రేపు జరగబోయే మే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరూ వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం ద్వారా ఈ గ్రామానికి వచ్చింది 27,18,00,000 రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మీ అందరికి నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న నా సోదరులందరూ కూడా వీటిలో కనీసం 30% కూడా ఈ గ్రామానికి వచ్చి ఉండవు. నాకు తెలిసి అభివృద్ధి ద్వారా ఈ గ్రామానికి 15,50,00,000 రూపాయలు, మరి దాదాపు 43 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి 5 సంవత్సరాల్లో మరి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా మరి గత ప్రభుత్వంలో కనీసం దీంట్లో 30% అయినా వచ్చిందా మరొకసారి నేను అడుగుతా ఉన్నా. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళని ఎన్నుకోండి. పార్టీ కులాలు మతాలు కాదు కావాల్సింది. మీరందరూ ఆలోచించుకున్నట్టుగా నేను కూడా ఆలోచించుకుంటే నేను ఈ పార్టీలో ఉన్నాను. గుర్తుపెట్టుకోండి ఒకసారి. నేను కూడా అక్కడే ఉండేవాడిని. కానీ నేను పని చేస్తున్నాను, కష్టపడుతున్నాను. మీరు కూడా మీ ఊరికి ఎంతో అభివృద్ధి చేయడంలో నా తోడ్పాటు ఉంది. మీరు కూడా గమనించండి. గమనించి పని చేసే వాళ్ళకి ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పని చేస్తున్నాడు, చెయ్యబోవడం లేదు. మీరు అనుకున్నట్టుగా చంద్రబాబు చెప్పేయన్ని నిజాలు కాదు. దయచేసి మీరు ఏమనుకోవద్దు. చంద్రబాబు చెప్పేయన్ని కూడా గ్రాఫిక్స్ తప్పితే ఎక్కడన్నా డెవలప్ చేశాడా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి వాళ్ళు రాజధాని గురించి మాట్లాడుతున్నారు. రాజధాని ఎందుకు కట్టలేదు? అసెంబ్లీ హైదరాబాద్ లో మరి కేసీఆర్ కట్టాడు కదా 650 కోట్లతో. ఎందుకు కట్టలేదు? ఎందుకు కట్ట పోయాడు? మోడీ కట్టాడు కదా, పార్లమెంట్ కట్టాడు కదా, 5 సంవత్సరాలను కట్టాడు, ఓపెన్ చేశాడు. ఈయన ఎందుకు కట్ల పోయాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదంతా గ్రాఫిక్స్ తోటి చంద్రబాబు జనాన్ని మోసం చేస్తున్నాడు. అంతవరకే కానీ ఇక్కడ కులాలను పెట్టుకొని ఆ రాజకీయం చేస్తే అభివృద్ధి అనేది జరగదు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి పేదవాడికి కూడా ఆర్థికంగా బలపడే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తా ఉన్నాడు. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. 5 సంవత్సరాలు కూడా అందరినీ సమానంగానే చూశాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరు దయచేసి ఈ గ్రామం నాకు మైనస్ వచ్చింది. ఈ గ్రామం అత్తునూరు గ్రామం అయినా సరే నేను ఎక్కడా కూడా ఈ మండలంలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి కూడా ఈ గ్రామానికి నేను పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయండి. కులాలకి పార్టీలకి కాదు, ఎవరు పని చేస్తారో వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పి నేను మరొకసారి మా సోదరుని అడగడం జరుగుతూ ఉంది. మీరు ఆశీర్వదిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.